ఈ ఏరు జబ్బ కట్టుకొని ఈ చూర్ణం నిప్పుల్లో వేసి ఎవరికి దూపం పడితే వాళ్ళు మాత్రమే వశమైపోతారు. నీకీ నగల్ నీ మొగుడు నా దగ్గర తాకట్టు పెట్టినాడు. చచ్చింది గొర్రె. ఇదిగో ఈ వశీకరణ తాయెత్తు కట్టుకో. ఆయన ఇట్టే నీ వశమైపోతారు. అతడే ఒక శిఖరం, మనిషి బంగారం, మమతే అతని వరం, ప్రేమకు ప్రాకారం. సగము తనువు సతికిచ్చాడు, శిరమున గంగను మోశాడు. కరళజ్వాలను మింగినవాడు, పరుల కొరకు తల వంచాడు. పరమశివుని తలపించాడు. శిఖరం 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 శిఖరం. ఉన్నారా? మరి వెళ్ళు. ఏంటి? సాంబ్రాణి. ఏంటిది? సాంబ్రాణి. సాంబ్రాణి వాసనలా లేదు. అడిగేది నిన్నే. ఏంటి చెప్పు. మో మోహి. చెప్పు. మోహిని. మోహిని చూర్ణం. మోహిని చూర్ణం ఎందుకు? అది ఇది వేస్తే మీకేదో అయ్యి జరగాల్సింది జరుగుతుందంట. చేతికేంటది? వశీకరణ తాయెత్తు. వశీకరణ తాయెత్తా అంటే? అదేనండి, ఇది కట్టుకుంటే ఎంతటి వారైనా వశమవుతారంట. అయ్యో 5,000 పెట్టుకున్నాను, అలా విసిరేసరే. బుద్ధుందా నీకు? చదువుకుంటున్నావుగా, ఆ మాత్రం జ్ఞానం లేదు? ఇదేదో బాగుంది, ఆ తిట్టేదేదో నన్నే తిట్టచ్చుగా. ఇది మామూలు వేరు కాదు, వశీకరణం వేరు. నా మాటలతో మీరు వశం కావట్లేదు కదా అని ఈ వేరుని నమ్ముకున్నాను. ఎందుకలా చూస్తారు? మేమేదో నేరం చేసినట్టు. ఈ వేరుని రాజుల కాలంలో రాజులు, నవాబుల కాలంలో నవాబులు వాడేవాళ్ళట. అలాగైనా మీరు దానికి దగ్గర అవుతారు కదా అని నేనే కొన్నాను.
పని పాట నేను ఏది చెప్తే చేయటమేనా? ఇంకోసారి ఇలాంటి చేష్టలు చేసామంటే ఏం చేస్తారో నాకే తెలియదు. వెళ్ళా. అనేదేదో నన్నే అనొచ్చుగా, దాన్ని పట్టుకుని అరవడం ఎందుకు? ఇదంతా చేసింది నేను. ఇందులో తప్పే ఉందని అంత ఆవేశం. ఎరా, ఎందుకు దొంగతనం చేశావు? దొంగతనం ఏంటి సార్? నా డబ్బులతో నా భార్యకి నేను కొనిపెట్టిన నగలు తాకట్టు పెట్టుకుంటే అది దొంగతనం ఎందుకంటారు సార్? నువ్వే చేయించావు, కానీ నీ భార్యకే ఇచ్చావు. ఒకరికి ఇచ్చాక అది నీది కాదు. నీది కాంది తీసావు అంటే దాన్ని దొంగతనమే అంటారు. దీన్ని ఎన్ని మెలికలు తిప్పి చెప్పినా అది దొంగతనం ఎలా అవుతుంది సార్? నా భార్య నా నగలు. అసలు దీన్ని దొంగతనం అని పేరు చెప్పి కంప్లైంట్ ఇచ్చింది ఎవరు సార్? నువ్వా? నువ్వు నా మీద కంప్లైంట్ ఇచ్చావా? నేను నీ మొగుణ్ణి, నీ మెళ్ళో తాళ్ళని, నీ కడుపులో బిడ్డకి తండ్రిని. అయినా మంగళసూత్రం మీద ఎవరైనా కంప్లైంట్ ఇస్తారా? తను మంచిది కాబట్టే కంప్లైంట్ ఇచ్చి వార్నింగ్ ఇచ్చి వదిలేయమంది. లేదంటే లోపలేసి ఈ మధ్య స్టేషన్కి కొత్తగా 4 కానిస్టేబుల్ వచ్చారు. వాళ్ళ చేతుల్లో బాక్సింగ్ కిట్ అయి ఉండేవాడివి. సార్, తను మంచిదేంటి సార్? మీరు మీ వాళ్ళు ఇవ్వాల్సిన కోటింగు ఇచ్చింది, పైగా ఏమీ ఎరగనట్టు కంప్లైంట్ ఇచ్చింది. అది కాబట్టి కొట్టు వదిలేసింది. అదే నేనయ్యుంటే ఒళ్ళంతా ఒరికోత కోసేదాన్ని. బామ్మ, నువ్వు కూడానా? దొంగతనం చేశాక ఎవ్వరూ వదలరు. వదిలేరే అనుకో, అది అలవాటైపోతుంది. ఈరోజు నగలు దొంగతనం చేసావు, రేపు బ్యాంకు దొంగతనం చేస్తావు. అక్కడ వదిలేరనుకో, ఒక చిల్లర గుంపునేసుకొని అంతర్రాష్ట్ర దొంగల ముఠా తయారు చేస్తావు. ఎదుగుతావనిపిస్తుంది, అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతావు. తిరుగులేదనిపిస్తుంది, కోట్లు కళ్ల ముందు కనిపిస్తుంటాయి. స్విస్ బ్యాంకులో డబ్బులు దాచే స్థాయికి వస్తావు. ఏదో ఒక రోజు ఆ స్విస్ బ్యాంకుని దొంగిలించాలనిపిస్తుంది. సార్, ఈ ఫేస్ లో అంత ఫ్యూచర్ కనిపిస్తుందా సార్? నాకంత సీన్ లేదు సార్. వడ్డీ వ్యాపారం చేసుకుని బతికేవాడిని. అంత టాలెంటే ఉంటే ఈ వడ్డీ వ్యాపారం ఎందుకు చేసుకునేవాడిని సార్? కిడ్నీల వ్యాపారం చేసుకుని బతికేవాడిని. ఎవరికి తెలుసు? ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకుంటే సరిపోద్ది. ఇది చేసినోడివి అది చేయవని నమ్మకం ఏముంది? బామ్మగారు, నా భవిష్యత్తుని ఇన్స్పెక్టర్ గారు ఆల్రెడీ అన్ని యాంగిల్స్ లో నుంచి చూసేశారు. ఆయన చూడని యాంగిల్లో నువ్వు చూడకే. చెప్పేదేముందిరా చెడిపోయినోడా? నీ జేబులో ఉన్న డబ్బులు నువ్వే దొంగతనం చేసుకుంటావురా? నా జేబులో డబ్బులు నేను దొంగతనం చేస్తానా? చూసారా, నాలో ఉన్న నాకు తెలియని ఎంతమంది దొంగల్ని పరిచయం చేస్తున్నారో అందరూ కలిసి. ఆర్పాలు సార్, వీడి ఫోటో ఎక్కడో చూసినట్టుందే. ఓసారి లేరా లేరా.
ఒకసారి ప్రొఫైల్ తిప్పరా. ఏమయ్యా ముకుందం సార్, ఈ ఫోటోని ఎక్కడో చూసినట్టుందయ్యా. చూసేదేంటి సార్, బస్ స్టాండ్ లో దొంగల ఫోటోలో ఉంది కదా సార్. సార్, అంతర్జాతీయ స్థాయి నుండి ఆర్టీసీ బస్ స్టాండ్ స్థాయి దాకా తీసుకొచ్చారు. ఇంకా చాలు సార్. చెప్పు, మరి దొంగతనం ఎందుకు చేశావు? సార్, ఈ దొంగతనం నేను చేయలేదు సార్. ఈ దొంగతనం గాని దొంగతనం వేరే వాళ్ళకి 2 లక్షలు ఇవ్వడం కోసం చేశాను. అంతేగాని మీరు ఊహించుకున్నంత ఫ్యూచర్ నాకేం లేదు సార్. మళ్ళీ చేస్తావా? చేయను సార్. చేస్తే సార్, ఎన్కౌంటర్ చేసి పడండి సార్. ఏమా చేయడంట? నాకు నమ్మకం లేదు సార్. నీ అమ్మగడు బంగారం గాను, పోలీసులే నమ్మగాలేంది, పెళ్ళానివి నమ్మకపోవడానికి నీకేంటే? ఏయ్, ఏంట్రా వాయిస్ లేస్తుంది? అబ్బే అదేం లేదు సార్, నా వాయిసే అంత సార్. ఈసారి కంప్లైంట్ వచ్చిందనుకో మేము రాం, నువ్వే వస్తావు. మా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి. సార్, నాకంత అదృష్టం వద్దు సార్. సరే, చేసిన దానికి లెంపలేసుకో. అబ్బా, అలవాటు లేనట్టుంది. ఆర్పాలు సార్, నువ్వే. అంత రిస్క్ మీకెందుకు సార్? సౌండ్ వచ్చేటట్టు వేసుకోవాలంతే కదా. వినిపించిందా సార్? మీ మామగారి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పు. ఏంట్రా ఫీల్ అవుతున్నావా? అబ్బే అదేం లేదండి, పెద్దోళ్ళకి నమస్కారం చేస్తే ఆశీర్వాదం తీసుకున్నట్టే కదండి. అలాగే మామగారు ఆశీర్వదించండి. ఓకేనా సార్? చెప్పింది గుర్తుందిగా. బాక్సింగ్ ప్రాక్టీస్ అంత దూరం తెచ్చుకోకు. వస్తానమ్మా. అవునరా, ఎవడి కోసమో దొంగతనం చేశానన్నా. ఎవడు వాడు? చెప్పాను కదా సార్. పేరు చెప్పలేదు. పేరుతో పనే ఉంది సార్, పని చెప్పానుగా. సరే, నీతో పని ఉంది, పద. అశోక్ సార్. వాడికి నీకు సంబంధం ఏంటి? ఏ సంబంధం లేదు సార్. ఎందుకు లేదు? చాలా రోజులు భుజాలు భుజాలు రాసుకుని మరీ తిరిగావు కదా. అది ఎప్పుడో సార్, ఈ మధ్యన కాదది, ఎప్పుడో ఓల్డ్ ఫ్లాష్ బ్యాక్. మరి ఇప్పుడు ఇంతమందికి కనిపించిన వాడు నీకు మాత్రమే ఎందుకు కనిపించాడు? అంటే నేను బేసిక్ గా వడ్డీ వ్యాపారస్తుంది కదా సార్. నా దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకున్న వాళ్ళందరి చేత నేను డబ్బులు అడిగితే ఆత్మహత్యలు చేసుకుంటానని వాళ్ళ చేత అనిపించాడు సార్. అందుకే నా డబ్బులు మళ్ళీ రప్పించుకోవడానికి గత్యంతరం లేక అదిగో మా ఆవిడ నగలు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకెళ్ళి ఇచ్చాను సార్. ఇక్కడే ఎన్ని తెలిసాయంటే స్టేషన్కి వస్తే చాలా తెలిసేలా ఉన్నాయే. సార్, ఇంతకు మించి నిజంగా సత్య ప్రమాణంగా నాకేం తెలియదు సార్. మాంగారు మీరన్నా చెప్పండి. ఏమిటయ్యా చెప్పేది? మనిషి వాటరా నువ్వు? కడుపుతో ఉన్న నా బిడ్డకి తోడుగా వచ్చి ఇంటెల్లుడిగా గౌరవం ఇస్తే ఇల్లరికి బాలుడిగా తిష్ట వేశావు. డబ్బు కోసం ఏ గడ్డైనా తింటావు. నీ భార్యని కిడ్నాప్ చేసిన వాడికి నీ భార్య నగలే దొంగతనం చేసిస్తావా? అది కాదండి, అవతల పార్టీ కిడ్నాప్ చేసిన చెల్లెలాగానే చూసుకున్నారు కదండి. ఇలాంటి బతుకు బతికే కన్నా వెళ్ళి చావరదు. 2 రోజులు ఏడ్చి ఊరుకుంటాను. ఏరా, నీ పెళ్ళని ఎత్తుకుపోయినోడితో ఇంకా స్నేహం చేస్తున్నావా? డబ్బు మనిషికి అవసరమే గాని ఆధారం కాదు. బంధాలు అనుబంధాల కన్నా ఆ డబ్బెప్పుడు గొప్పది కాదు. మనిషి అనేవాడు ఉంటేనేరా డబ్బు అవసరం. మనిషే లేనప్పుడు ఆ పచ్చకాయితం చిత్తుకాయితం రా. దానికోసం ఎందుకురా పాకులాట? నిజంగా నాకేం తెలియదు మామగారు. భయపడి డబ్బిచ్చానే గాని ప్రేమతోనూ అభిమానంతోనూ డబ్బు ఇవ్వలేదు. గంగా, నువ్వన్నా చెప్పవే. ఇప్పుడు దొంగ అన్నారు, రేపు స్టేషన్కి తీసుకెళ్లిన తర్వాత నేరస్తుడు అంటారు. అప్పుడు నలుగురిలో నేనే కాదు, నా పక్కన నువ్వు కూడా తిరగలేవు తెలుసా? అతనితో తిరిగిన మాట వాస్తవమే కానీ నేరాలు చేసేంత చెడ్డవాడు కాదండి ఆయన. ఏమ్మా, నీ నగలపోతే కంప్లైంట్ చేశావు. మరి ఒక మనిషి కనిపించక మాస్టారి కుటుంబం అల్లాడిపోతుంది. నీ సమస్య తీరిందని
వాళ్ళ సమస్యను వదిలేసి నీ భర్తను సమర్థిస్తున్నావా? అదేం లేదు సార్. నిజంగానే ఆయనంత క్రూరుడు కాదు. నా నగలు దొంగతనం చేశాడని కాదు, మా నాన్న మీద నింద వేశాడని కోపంతో కంప్లైంట్ చేశాను. మళ్ళీ అశోక్ ఫోన్ చేస్తాడా? చెయ్యడు సార్, ఇంకెందుకు చేస్తాడు? చేస్తే చెప్తాను సార్. మాట తప్పవుగా? సరే, ఏ నెంబర్ నుంచి చేశాడు? అదేంటో సార్, ఫోన్ వచ్చినప్పుడు ఫోన్ మోగుతుంది కానీ నంబర్ రావట్లేదు. కావాలంటే మీరే చూసుకోండి. ఫోన్ చేస్తే చెప్పాలి. చెయ్యకపోయినా చెప్తాను సార్. అది చెయ్యలేదని చెప్తాను సార్. పోసుకొన్నాం, ఏం ప్రయోజనం? విసిరవతలు పారేశారు. నేను చెప్తున్నాను మేడం. నువ్వు చెప్తావు మాస్టర్ గారికి అది నచ్చదు ఇదే నచ్చదు అని. నీకన్నా ముందు నేను ఆయన భార్యనే. ఆయన ఇష్టాలు నాకు తెలుసు. ఈ తాయెత్తులు పొగలతో లాభం లేదు. ఇదిగో, నేరుగా మీరంటే నాకు ఇష్టం అని ఒక మెసేజ్ పెట్టు. మెసేజా? నేనా? నా వల్ల కాదు. అయినా నువ్వొక దాన్ని దొరికావు నాకు. చూసి రమ్మంటే కాల్చి రావాల్సిన వయసులో ఎదురుగా ఆయన్ని పెట్టుకుని ఏం చేయాలంటే నా చుట్టూ తిరుగుతున్నావు. మొగుడిని పడేయటం ఒక కళే. పడేయాల్సిన అవసరం ఏముంది? మొగుడే కదా. మొగుడే, అందరిలాంటి మొగుడు కాదు. ఇద్దరు భార్యలకు మొగుడు. ఎక్కడైనా ఈ ఇద్దరు పెళ్ళాలు మొగుడు గురించి తన్నుకుంటారు గాని, ఇక్కడంటే మనం సర్దుకుపోతున్నాం గాని ఆయన సర్దుకుపోవడం లేదు. లెటర్ రాయ్. ఏం లెటరు? లవ్ లెటర్. లవ్ లెటరా? అమ్మో, నా వల్ల కాదు. పోనీ నీ వల్ల ఏమవుతుందో ఒక పేపర్లో రాసేవే. వల్ల కాదంట, వల్ల కాదు. అలా బయటకు పోయి చూడు. నీ వయసు పిల్లలు రాసే లవ్ లెటర్స్ దెబ్బకి బజార్లో తెల్ల కాగితాలు దొరకడం లేదు. మొగుడుకు ప్రేమ లేక రాయడానికి కూడా నీకేంటి ఇబ్బంది? నాకు రాదు మేడం. తిండవచ్చా? ఏమొచ్చా నీకు? ఏది పెట్టినా రాదు, నా వల్ల కాదు. సర్లే, నేను చెప్తాను, రాయ్. లవ్ లెటర్ రాయడం మీకు వచ్చా మేడం? ఇప్పటిదాకా 10 మందికి రాశాను. ఈయన 11వ ఆయన. మీరంటే నాకు ఇష్టం అని రాయడానికి కూడా ఎవరి దగ్గరైనా నేర్చుకోవాలా ఏంటి? మీరెప్పుడైనా మాస్టర్కి రాశారా? ఆ అవకాశం నాకెక్కడిచ్చారు? నేరుగా రావడం, ఇష్టం అని చెప్పడం, తాళి కట్టడం. నవ్వుతావెందుకు? ఏడుపులు ఎదురుచూపులు లేకుండా మా పెళ్లి జరిగిపోయినా మాది అందరిలాంటి ప్రేమ కాదు. అసలు మా ప్రేమ ముందు మరొకరిది ప్రేమే కాదు. నువ్వు ఫీల్ అయింది చాలే, రాయ్. గౌరవనీయులైన మాస్టర్ గారికి. నాకు జ్వరంగా ఉంది, నేను స్కూల్కి రాలేను అని రాయ్. నువ్వేమన్నా స్కూల్కి లీవ్ లెటర్ రాస్తున్నావా? రాసేది లవ్ లెటర్. అందులో ప్రేమ ఉండాలి, ఆద్రత ఉండాలి, గుండెల్లో తడి కాగితానికి తగలాలి. అవేమీ నాకు తెలీదండి. మీరు చెప్పండి, నేను రాస్తాను. తప్పుతుందా? కానీ ప్రియమైన శ్రీవారికి, ప్రియమైన శ్రీవారికి నా అక్షరాల్ని ఆలోచన చేసి ఈ ప్రేమలేఖ రాస్తున్నాను. మీరంటే నాకు ప్రాణం, మీరంటే పిచ్చి. మీరు మౌనంగా ఉంటే తట్టుకోలేను. మీకోసం నేనేమైనా చేస్తాను. మీరు కోప్పడితే బాధపడతాను. మీ మాటలు విని సంతోషపడతాను. మన మధ్య పెరిగిన ఈ దూరానికి నాకు నేనే శత్రువునవుతున్నాను. నాతో మాట్లాడకుండా మీరెలా ఉంటున్నారో కానీ నేను మాత్రం క్షణక్షణం చస్తూ బ్రతుకుతున్నాను.
దూరం నా వల్ల కావడం లేదు. ఏం చేసినా మీరే. ఈ అనసూయ అనసూయని రాయమంటారా? ఏదో ఫ్లోలో అన్నానులే. గౌతమి అని రాయ్. రాయటం అయితే రాశాం సరే, ఇప్పుడు ఆయనకి ఇది ఎలా ఇవ్వాలి? అన్నింటికి ఆ బిక్కమం వేసుకొని చూడడం బాగా అలవాటైపోయింది నీకు. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా అని. మీరే ఇచ్చేస్తారా మేడం? చంపేస్తాను. స్కూల్కి వెళ్ళి డైరెక్ట్గా ఆయనకి ఇవ్వు. అమ్మో, స్కూల్ కా? నా వల్ల కాదు. వద్దులే తల్లి, ఆ స్కూల్కి వెళ్లే లోపు నువ్వు ఇక్కడే పడిపోయేలా ఉన్నావు. ఆయన రాగానే గదిలో ఉన్న ఇంగ్లీష్ డిక్షనరీని తప్పకుండా చూస్తారు. అందులో పెట్టే. అదేంటో ఆయన రోజు రాగానే కొత్త పదాలు తెలుసుకోవడానికి డిక్షనరీ చదువుతారు గాని కొత్త పనులు మాత్రం చేయరేంటో. ఇదిగో. కొడతారేమో మేడం. ఎన్ని దెబ్బలు తింటే శిలశిల్పం అవుతుంది. ఇది అంతే. కొడితే కొట్టారులే, భయపడితే ఏమీ చేయలేం. ఆడదానికి త్యాగాలే కాదు, తెగింపు కూడా కావాలి. దాని బుద్ధి, ఆలోచన, జ్ఞానం అన్నీ నేనే. దీనికే ఆ జ్ఞానం ఉంటే ఈ ఏడుపు నాకెందుకు? నువ్వు వెళ్ళి పెట్టరాపో. పో.